తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులందరూ జనతా గ్యారేజ్ ఫీవర్తో ఉన్నారు. థియేటర్లో కేరింతలు కొడుతున్నారు. ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంది. థియేటర్లో తారక్ ఫ్యాన్స్తో పాటు బాలయ్య అభిమానులు కూడా కాస్త హడావిడి చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. సంఖ్యాపరంగా ఫ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్కు ఈ రేంజ్లో అభిమానులు ఉన్నారు. అంతకుమించి బాలయ్యకు కూడా అభిమానులు ఉన్నారు. నిజానికి ఇద్దరు మహానటుడు నందమూరి తారక రామారావు నట వారసులే అయినా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఒక రకమైన వాతావరణం బయట ఉంటుందని చెప్పుకుంటారు. ఎందుకంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో తారక్కు దక్కుతున్న ప్రాధాన్యత స్థాయిని బట్టి ఫ్యాన్స్ కూడా స్పందిస్తుంటారు కదా. జూనియర్ను తొక్కేయాలన్న ధోరణి తెలుగుదేశంలో ఎక్కువైందనే విమర్శలు బయట చాలా ఉన్నాయి. అందుకే తారక్ను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతున్నారంటారు. గతంలో తారక్ సినిమాలు విడుదలైతే బాలయ్య ఫ్యాన్స్ వేరే రకంగా ప్రచారం చేసేవారని చెప్తారు. తాజాగా జనతా గ్యారేజ్ విషయంలో కూడా కొన్ని చోట్ల బాలయ్య ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ చిత్రం బెనిఫిట్ షోలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వేశారు. సాధారణంగా ఈ షోలకు తారక్ వీరాభిమానులు వస్తారు. కానీ ఈసారి వారితో పాటు బాలయ్య అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. రొటీన్ గానే సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచి జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ కి ఎలా రియాక్ట్ కావాలో కాసేపు అర్థం కాలేదు. చాలా థియేటర్లలో ఇది పరిస్థితి నెలకొందని అభిమానులు చెబుతున్నారు. సినిమా ప్రారంభంలో కొంతసేపు బాలయ్య నినాదాలు చేసిన వారు తర్వాత కాసేపటికి శాంతించారని చెబుతున్నారు. ఆ తర్వాత తారక్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ కలిసి సినిమాని ఎంజాయ్ చేశారని అంటున్నారు. మొత్తానికి బాలయ్య తారక్ ఫ్యాన్స్ కలిసి తారక్ సినిమా చూశారంటే చెప్పుకోవాల్సిన విషయమే కదా. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.